యాభై గట్టిగా రావాలండి. ఇంకా గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. అందరూ ఒకసారి చెప్తే విధానం ఉన్నది. గుడ్ మార్నింగ్. సో థ్యాంక్ యూ అవకాశం ఇచ్చినందుకు. సో ముందుగా ఈ యొక్క బూట్ క్యాంప్ అరేంజ్ చేసిన వెంకటరాజు సార్కి ఎంటైర్ టీంకి ఒకసారి అదేవిధంగా దేవుడికి జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, అదేవిధంగా విద్యాబుద్ధి నేర్పిన గురువులకు నేను ఇక్కడ నుంచి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి. నా పేరు వచ్చేసి మసూర్ రెడ్డి. బిఫోర్ వెస్టేజ్ కనుక చూసుకుంటే ఒక 12 సంవత్సరాలు బ్యాంక్ ఎంప్లాయీగా అందులో మేనేజర్గా చేసిన. అలా చేసే క్రమంలో నా శాలరీ 8,500 స్టార్ట్ అయింది. అట్లా టైమింగ్స్, టార్గెట్స్, బాసిజం ఇవన్నీ భరించుకుంటూ 12 సంవత్సరాలు చేస్తే 51,000 అయింది నా శాలరీ. నాకు అర్థమైంది ఏంటంటే వచ్చే శాలరీ ఇన్కమ్ అనేది సరిపోవట్లేదు, ఇంకో ఇన్కమ్ ఏదైనా చేస్తే బాగుందనే సందర్భంలో వెస్టేజ్ అనే ఒక విత్తనం తయారు చేసిన మేనేజ్మెంట్కి, అదేవిధంగా ఆ విత్తనాన్ని నాకు తీసుకొచ్చి ఇచ్చిన మా అబ్బాయి దేవేంద్ర రెడ్డి సార్కి, ఆ విత్తనం మొలకెత్తడానికి సపోర్ట్ చేసిన రజనీ రెడ్డి సార్కి, అదే మొక్క పెరగడానికి తోడ్పడిన టీవీ హెల్పింగ్ హ్యాండ్స్కి, ఆ చెట్టు పెద్దగా పూతకు కాయలు రావడానికి సపోర్ట్ చేసిన ఎంటైర్ టీం ఒకసారి పిల్లడం సిద్ధం. సో అలా నేను జస్ట్ ఈ సిస్టమ్ని అర్థం చేసుకొని షాప్ చేంజ్ చేసుకుంటే ఫస్ట్ నాకు వచ్చిన ఇన్కమ్ 295 రూపాయలు. ఇది ఎలా చేయాలి అని నా అబ్బాయి దగ్గర కూర్చొని తెలుసుకొని స్టార్ట్ చేస్తే సెకండ్ మంత్ నాకు వచ్చిన ఇన్కమ్ 11,990 రూపాయలు. 18,000 వచ్చింది. నాకు అర్థమైంది ఈ ఇండస్ట్రీ క్లియర్గా అర్థమైన తర్వాత నాకు జాబ్ రిజైన్ చేసిన 4 నెలల. రిజైన్ చేసిన తర్వాత మీటింగ్స్ వెళ్ళడం, నేర్చుకోవడం స్టార్ట్ చేసిన. అలా చేస్తూ ఉండగా 35,000 అయింది, 45,000 అయింది. అక్కడ నాకు ట్రావెల్ ఫండ్ పడితే ట్రావెల్ ఫండ్ ద్వారా 2 ఇంటర్నేషనల్ ట్రిప్పులు పోయినా. ఫస్ట్ ట్రిప్ థాయిలాండ్, తర్వాత దుబాయ్ క్రూజ్ షిప్ పోయడం జరిగింది విత్ టీంతో. కార్ ఫండ్ ఇచ్చింది 16 లక్షల క్రెడిట్ తీసుకున్నా. అదేవిధంగా హౌస్ ఫండ్ లైఫ్ టైం ఇప్పుడు 1 ఇయర్ నుంచి వస్తుంది. వెరీ సూన్ ఒక మంచి ఇల్లు డ్రీమ్ హౌస్ తీసుకోబోతున్నా. అదేవిధంగా ప్రజెంట్ ఎవ్రీ మంత్ 1.5 ఇయర్స్ నుంచి 90+ ఇన్కమ్ తీసుకుంటూ 1,12,000 హైయెస్ట్ ఇన్కమ్ తీసుకోవడం జరిగింది వచ్చేదాకా. సో నేను ఒక అడ్వైస్ ఇచ్చి నేను క్లోజ్ చేస్తా. ఇంకా చాలామంది వ్యక్తులు ఉన్నారు. నేను కూడా ఇలాంటి ఒక విజయవాడ బూట్ క్యాంప్ పోయి ఈ ఇండస్ట్రీని అర్థం చేసుకున్నది నేను. బయటికి పోయి చెప్పు స్టార్ట్ చేస్తే చాలా రిజెక్షన్స్ వచ్చినాయి. ఎంత రిజెక్షన్స్ అని అంటే అసలు ఇది ఫేక్ అని మనల్ని నమ్మించేంత సిస్టమ్ బయట ఉన్నది నాకు తెలియదు. బట్ నేను ఫ్రెండ్స్ తోటి, రిలేషన్స్ తోటి, బయట సొసైటీలో జనాలతోటి అవమానాలు, హేళనలు అవన్నీ భరించిన. ఒక టైంలో అసలు ఇది మనకు సెట్ కాదు, పని చేద్దాం అనే సిచ్యువేషన్ పోయినది. ఎందుకు ఈ విషయం నేను చెప్తానంటే ఈరోజు మీకు వెస్టేజ్ అనే అవకాశం మీ చేతికి వచ్చినాక చాలా మంది వ్యక్తులు ఇక్కడ డిసైడ్ అవుతారు. బట్ ఎవరు సక్సెస్ అవుతారు అనుకున్న లక్ష్యాన్ని చేరుతారు అంటే ఒకే ఒక వ్యక్తి. 2 రీజన్స్ ఉంటాయి. ఒకటి, బయట వ్యక్తులు చెప్పే మాటలు పక్కన పెట్టేసేయాలి. అదేవిధంగా ఇంకొక విషయం ఏంటంటే నిన్ను నువ్వు నమ్ముకోవాలని ధైర్యాన్ని ఎప్పుడు కోల్పోకూడదు. ఇది ఎవరైతే ఉంటారో 100% వెస్టేజ్లో బికమ్ ఏ మిలియనర్గా ఉంటారో 100%. ఇది అర్థం చేసుకోండి. అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. అదేవిధంగా ఇది డిస్కషన్ నాయకుల సార్ స్పెషల్ థ్యాంక్స్. సో ఎక్స్ట్రాడనరీ అసలు 800 అనేది ఇంకా 2 సున్నాలు పెట్టేది. ఎస్ అన్న ఒక సక్సెస్ అయిన పీపుల్ మాటలు ఎక్కడ దొరుకుతాయండి? వేలు ఖర్చు పెట్టాలి, ఎక్కడికి పోవాలి. బట్ ఇక్కడ మీకు అర్థం కాని విషయం ఏంటంటే లైఫ్లో కళలు నెరవేరాలి, డబ్బు వస్తుంది. అదేవిధంగా ఎంటైర్ ఫ్యామిలీ ఒక సిస్టమేటిక్గా ఎలా బతకాలని నేర్చుకుంటుంది. సో నిజంగా ప్రౌడ్ ఫీల్ అవుతుంది అవకాశం ఇచ్చినందుకు టీవీ